వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. వీడియో చూడడం స్టార్ట్ చేసినప్పుడు వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో నేను మీకు నిన్న వీడియోలోనే చెప్పాను కదా, లాన్ ఇన్కమ్కి అప్లై చేసుకునేటప్పుడు లోకల్ బార్లో అసోసియేషన్ అంటే లోకల్ బార్ అసోసియేషన్లో మనం మెంబర్షిప్ అనేది తీసుకోవాలా అక్కర్లేదా. సో జనరల్గా మనం ఎన్రోల్మెంట్ పూర్తి చేసుకున్న తర్వాత మనకి అక్కడ టెంపరీగా ఒక ఐడి కార్డ్ ఇస్తారు, ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తారు. సో వాటి బేస్తో లాన్ ఇన్కమ్ అనేది అప్లై చేసుకుంటాం. నేను లాన్ ఇన్కమ్ అప్లై చేసుకునేటప్పుడు అంటే డిసెంబర్ 2022 డిసెంబర్ 3 అయిపోయింది కదా నాకు. సో ఎన్రోల్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఆ మంత్లోనే అప్లై చేసుకున్నాను. నాకు వచ్చేసరికి అప్పుడు లోకల్ బార్లో మెంబర్షిప్ తీసుకోమని అయితే అడగలేదు, అంటే తీసుకున్నారా లేదా అని కూడా అడగలేదు. సో నాకైతే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నేనే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళిపోయి నా సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చేసాను. సో మీకు అప్పుడు నా లాన్ ఇన్కమ్ వీడియోలో చెప్పాను కదా, సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చేసాను. అక్కడ వెరిఫికేషన్ చేశారు, అంటే లిస్ట్ పంపించారు, ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలన్నీ అటాచ్ చేసి ఇచ్చాను. కానీ నాకు అక్కడ అడిగినప్పుడు అయితే కనుక దానిలో నాకు లోకల్ బార్లో మెంబర్షిప్ ఉందా లేదా అని కానీ లేకపోతే కంపల్సరీ అని కానీ నన్ను అడగలేదు. కాబట్టి నాకు ఈజీగా అయితే కనుక అయిపోయింది. నేనైతే లోకల్ బార్లో మెంబర్షిప్ 1 year వరకు కూడా, అంటే నేను ఎన్రోల్మెంట్ పూర్తి చేసుకున్న 1 year వరకు కూడా అవ్వలేదు. అంటే ఎన్రోల్మెంట్ అయిన నియర్లీ ఒక 1 year ఇంకా దాదాపు అయిపోతుంది అనిపించుకుని అయితే కనుక తిరుపతి బార్ అసోసియేషన్లో తీసుకున్నాను. అది కూడా ఎందుకు తీసుకున్నాను అంటే అప్పుడు మనకి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి హైకోర్టుకి పంపించాలి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు కదా. సో అప్పుడు నేను అప్పటికప్పుడు తీసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళు పంపిస్తారు కాబట్టి నేను దానికోసంగా 1 yearకి టెంపరీగా అయితే మెంబర్షిప్ తీసుకున్నాను. ఇంతవరకు కూడా నా పర్మనెంట్ ప్లేస్ అయిన మచిలీపట్నంలో నేను లోకల్ బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోలేదు. ఎందుకంటే 5 years అవ్వగానే వెంటనే ఎల్ఎల్ఎం అయ్యాను, కోర్ట్ ప్రాక్టీస్కి వెళ్ళలేదు కాబట్టి తీసుకోలేదు. బట్ నేను తీసుకోవాలి, తీసుకుని పెట్టుకుంటే బెస్ట్ కాబట్టి తీసుకుంటాను. కాబట్టి నాకైతే అడగలేదు. కానీ నా ఫ్రెండ్స్ ఎవరైతే తర్వాత దాదాపుగా 3 months 4 months 2 months తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది అయితే మళ్ళీ అప్లై చేసుకున్నారు లాన్ ఇన్కమ్. అప్పుడు వాళ్ళని లోకల్ బార్లో మెంబర్షిప్ అనేది తీసుకోవాలి అని చెప్పారు. కాబట్టి మీరు ఏదైనా సరే ఇప్పుడు ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఒకటి పెట్టుకుని ఉంటారు కదా, మీరు హైకోర్టే పెట్టుకుంటే లోకల్ బార్లో అవసరం లేదు. ఎందుకంటే మీకు మెంబర్షిప్ అనేది ఆ హైకోర్టులోనే బార్ అక్కడ మెంబర్షిప్ అనేది ఉంటుంది కాబట్టి మీరు లేదా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా మీరు జనరల్ ఏపీ బార్ కౌన్సిల్ వాళ్ళు మనకి ఇస్తారు అవి. సో మీరు హైకోర్టులో ఒక మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. సో అట్లా మీరు హైకోర్టులో మామూలుగా వెళ్ళిపోతూ ఉంటే అలా ఉంటుంది. కానీ మ్యాక్సిమం చాలామంది ట్రయల్ కోర్ట్స్ నుంచే చేస్తారు కాబట్టి డెఫినెట్గా మీరు మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో లోకల్ బార్ అసోసియేషన్స్లో మీరు మిస్ చేయకుండా అయితే మెంబర్షిప్ తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రీసెంట్గా చాలామంది ఎన్రోల్మెంట్స్ ఫినిష్ చేసుకున్నారు. సో ఇమీడియట్గా మీరు ఏ ప్లేస్ అంటే ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్లో మీరు ఏ ఊరైతే పెట్టుకున్నారో ఆ ఊర్లో తప్పకుండా మెంబర్షిప్ తీసుకోండి. ఈ మెంబర్షిప్కి సంబంధించి మనకి 1 yearకి టెంపరీ ఉంటుంది, లైఫ్ టైం కూడా ఉంటుంది. మ్యాక్సిమం లైఫ్ టైం మెంబర్షిప్ 5000 ఉంటుంది. 1 yearకి అలా తీసుకునేటప్పుడు 1500 2000 అట్లా 1800 అట్లా తీసుకుంటూ ఉంటారు. అంటే బేసింగ్ ఆన్ అక్కడున్న వారి బట్టి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా తీసుకుంటారు. అప్పుడు నేను లోకల్ బార్లో తిరుపతిలో తీసుకున్నప్పుడు నాకు 1800 సంథింగ్, అంటే ఎగ్జాక్ట్గా ఫిగర్ మర్చిపోయాను కానీ అంత ఇంచుమించు 2000 బిలో అయితే కట్టడం జరిగింది. కాబట్టి మీరు పర్మనెంట్ మెంబర్షిప్పే నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనకి లైఫ్ టైం అక్కడే మెంబర్షిప్ ఉండిపోతుంది కాబట్టి మీరు పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకోండి. 1 yearకి రెన్యువల్ చేసుకుంటూ పే చేస్తే చాలా అమౌంట్ అవుతుంది. సో ఒకేసారి మనకి 5000 బల్క్గా అనిపించినా సరే అది మనకి లైఫ్ టైం ఉంటుంది కాబట్టి బెటర్ టు టేక్ లైఫ్ టైం మెంబర్షిప్ ఇన్ మీరు ఏదైతే మెన్షన్ చేశారో ఐడి కార్డులో ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ కింద అక్కడ పర్మనెంట్ మెంబర్షిప్ అనేది తీసుకోండి. సో నేను చేసినట్లుగా గడపకండి. నేను ఇంతవరకు మచిలీపట్నంలో లోకల్ బార్లో తీసుకోలేదు. తీసుకుందాం అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడు అయిపోతుంది. ఎల్ఎల్ఎంకి సంబంధించిన వర్క్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ అని అవన్నీ అవే సరిపోతున్నాయి. కాబట్టి మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే ఇంతవరకు తీసుకొని వాళ్ళు లేదా ఈ మధ్య ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు అందరూ కూడా లోకల్ బార్లో మెంబర్షిప్ అనేది తీసుకోండి. సో నేను
ఎంతమంది మీరు లాన్ ఇస్తాంకి అప్లై చేశారనేది నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అంటే ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ అవుతుందా లేదా అనేది మనం నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది, అందుకే అడుగుతున్నాను. సో మీలో ఎవరైనా లాన్ ఇస్తాంకి నేను చెప్పిన తర్వాత కానీ నేను చెప్పకన్నా ముందే కానీ రీసెంట్గా ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళు, అంటే ఆఫ్టర్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్నారా, సో మీకు ప్రాసెస్ అయ్యిందా, మీ వెరిఫికేషన్స్ ఎంపీడీఓ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ పెండింగ్లో ఉన్నాయా, సో అది చెప్పండి. ఎవరో ఒక కామెంట్ అయితే చేశారు దట్ ఎప్పుడో డిసెంబర్ 2023లోనే అప్లై చేశారట, బట్ ఇంతవరకు కూడా ఇంకా ఎంపీడీఓనే అప్రూవ్డ్ అని వచ్చిందన్నారు. సో అలా వచ్చిన వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే మీకు పెండింగ్ అనేది ఉన్నప్పుడు నాకు కూడా అంతే, ఎంపీడీఓది వెంటనే అయిపోయింది, వెళ్ళి చేయించేసుకున్నాను నేను పర్సనల్గా. జనరల్గా మనం అలా వదిలేసినా కూడా అది వాటంతటా అవే మనకి జనరల్గా అయిపోవాలి, కానీ వాళ్ళు చెయ్యరు, చాలా పక్కన పడేస్తారు. మనం వెళ్ళి చెప్పి అడిగి ఇలా పలానా లాన్ ఇస్తాం వచ్చింది అంటే కూడా ఏంటి లాన్ ఇస్తాం అని అడిగారు అప్పట్లో. ఇప్పుడు కొంచెం పరిచయం ఉంది కాబట్టి వెంటనే చూడొచ్చు. సో మీరు చెప్తే దాని ప్రకారంగా వాళ్ళు చూసి అప్పుడు మీకు అప్రూవ్డ్ అని పెడతారు. వాళ్ళకి నిమిషాల్లో పని, కాకపోతే అది వాళ్ళు మర్చిపోతారు, లేకపోతే కొంతమంది నెగ్లిజెన్స్గా వదిలేస్తారు. సో మనకు అది చాలా ఇంపార్టెంట్, 3 సంవత్సరాలే కదా, మీరే చేయించేసుకోండి. సో ఇది నేను ఇచ్చే సజెషన్. మీరే ఎంపీడీఓ ఆఫీస్కి ఒకసారి వెళ్ళి పర్సనల్గా, ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏం పర్వాలేదు చేయించేసుకోండి. మీరు అలా పెండింగ్ పెడితే నెలలు ఉండిపోద్ది. నాకు 2 months నేను తిరిగినా సరే అవ్వలేదని నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. మీకు అసలు 6 months వేస్ట్గా పోయింది కదండి. డిసెంబర్ అంటే ఇప్పుడు సెప్టెంబర్ వచ్చేస్తుంది కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎందుకంటే మనకు ఉన్నది 3 years కాబట్టి వచ్చేది, అది కూడా ఇప్పుడు ఇస్తారో లేదో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు ఇస్తామని వాళ్ళకి జ్ఞానోదయం అయ్యేలోపు మనం అంతా కూడా అప్లికేషన్స్ అన్నీ చక్కగా పెట్టుకుని పూర్తి చేసేసుకుంటే మనీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 3 years ఎందుకని ఆపర్చునిటీ వదులుకోవడం, జూనియర్ అడ్వకేట్స్కి తక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ స్కీమ్ ఐ థింక్. మిగతా అందరికీ ఫ్రీగా పనిచేయడం అదంతా నాకు తెలియదు, కానీ ఇది మాత్రం బెస్ట్ స్కీమ్, మనకి అందరికీ కూడా మంచిగా యూస్ అయ్యే స్కీమ్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అలానే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి, నేను మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. అండ్ నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నానండి, లోకల్ బార్లో మెంబర్షిప్ అనేది కంపల్సరీ ఉండాలి. సో తీసేసుకుంటే రేపు మిమ్మల్ని అడిగినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఈరోజు వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, లేకపోతే చాలామంది నన్ను డౌట్స్ ఉన్నాయని అడుగుతున్నారు, అంటే కమెంట్స్లో మీతో మాట్లాడాలని అంటున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మెసేజ్ చేయండి, అంటే హాయ్ అని పెట్టొద్దు, మెసేజ్ చేయండి, యాక్సెప్ట్ చేసి రిప్లై ఇస్తాను. లేదంటే మెయిల్ అన్నా చేయండి, villagevakilvasu@gmail.comకి. ఓకేనా? సరే, ఇదే ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. అండ్ వీడియోకి అయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.